హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధగౌన్ సుదర్శన్. తీర్మానం మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీర్మానం అభిమానులకి వెల్కమ్. ఆర్టీఆర్ ప్రెస్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ జస్ట్ 5 రోజులలోనే ఇటు జాతీయ పార్టీలైనటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీల ఫాలోవర్ల కంటే 5 రోజుల్లోనే ఎక్కువ ఫాలోవర్ని సంపాదించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కాక్రోచ్ జనతా పార్టీ. అయితే కాక్రోచ్ అంటే ఏంటిది? జల్ల పురుగులు. ఇక్కడ ఒకవేళ ఆంధ్రోళ్ళు అయితేనేమో బొద్దింకలు అంటారు. అయితే ఈ పార్టీ అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి పార్టీ, తర్వాత పూర్తిగా ప్రజాదరణను అందుకుంటున్నటువంటి పార్టీ. దీనికి చాలామంది సినీ ప్రముఖులతో పాటు చాలామంది ప్రముఖులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో అట్లున్నది. నిన్న తీర్మానం చూపించాడు. ఏది? మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానంగా 5 అంశాలు. ఈ 5 అంశాలు అందరినీ కూడా ప్రభావితం చేసినాయి, అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తాని, తర్వాత సిజేఐ కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయినటువంటి వాళ్ళకు రాజ్యసభ సీటు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. అంటే కారణం ఏంటి అంటే ఇస్తున్నారు అని మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నర్ కూడా గతంలో సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన ఆయన. అంటే విషయం ఏంటంటే ఇక్కడ తర్వాత మీకు ఈ పదవి ఇస్తామనేటువంటి ఆశ చూపి ఇట్లా ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద మాట్లాడకుండా డైరెక్ట్గా మేము ఇట్లా చేయము అని చెప్పింది కాక్రోచ్ జనతా పార్టీ. దీంతో విపరీతమైనటువంటి ప్రజాదరణ. ఇంకా ట్విట్టర్లో అసలు ఈ తట్టుకోలేక మొత్తం కూడా పరిస్థితిని ఇదంతా కూడా గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం చేసిందా లేకపోతే చేయించిందా తెలియదు కానీ మొత్తం మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్ని హోల్డ్లో పెట్టింది. ఏది? ఎక్స్ అంటే ట్విట్టర్ హోల్డ్లో పెట్టేసింది. అంటే అసలు ఈ పార్టీ ఒకవేళ సోషల్ మీడియాలోనే కాకుండా జనంలోకి వెళ్తే ప్రజల్లో ఒక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇట్లా వదిలేస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాన్ని హోల్డ్లో పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎట్లంటే ప్రజల్లో వచ్చినటువంటి ఆందోళన, ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన, ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది క్లియర్గా బయటపడతా ఉంది. అంత స్పీడ్గా, అంత తొందరగా ఏ పార్టీకి కూడా ఇప్పుడు భారతదేశంలోనే ఇంత పెద్ద స్థాయిలో ఇంత తక్కువ టైంలో జస్ట్ 5 రోజులలో ఫాలోవర్లు ఉన్నటువంటి పార్టీ లేదు. 1 కోటికి పైగా సబ్స్క్రైబర్లు ఒక్కడేసారి డన్మన్ 1 కోటికి పైగా దాంట్లో చేరిపోయినరు. అంటే అటువంటి ఆదరణ చూపించింది. విషయం ఏంటంటే నిజంగా కాన్సెప్ట్ ఉంటే ఇక్కడ బీసీ కాన్సెప్టు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే తెలంగాణలో కావాల్సింది ఏంటంటే రాజ్యాధికారం ఒక్కటే దాన్ని వీటన్నిటిని కూడా సవరిస్తుంది, వీటన్నిటికి కూడా ఈ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం చేస్తుంది అని చెప్పేసి బలంగా నమ్మిండు తీర్మానం వలన. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంత వాటా దక్కాల్సిందే అని చెప్పేసి ఆ నినాదంతో వచ్చినటువంటి పార్టీ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అంటే ప్రజల నుంచి, ఇప్పుడు గతంలో మనం తెలంగాణ ఉద్యమాన్ని కూడా చూసుకున్నాం. అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైనా ఉద్యమం ఉంటే, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఎప్పటికైనా సఫలీకృతం అవుతుంది అని చెప్పడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే దాని మీద రకరకాలుగా మళ్ళా అంటే అయినా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసిండని, అధికార ప్రతినిధిగా ఏదో ఉన్నాడు అంటే అక్కడ పార్టీ కోసం అనుబంధంగా ఉన్నాడని, వాళ్ళకు ఆ పార్టీ పదవులు కూడా ఇచ్చిందని, మహారాష్ట్రకు చెందినటువంటి యువకుడు చేస్తే ఇట్లా రకరకాలుగా ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి, ఒక యువకుడు, ఒక 30 ఏళ్ళ యువకుడు అంటే చేసినటువంటి ఆలోచన మొత్తం కూడా దేశాన్నే మొత్తం కుదిపేస్తూ ఉంది. కాబట్టి విషయం ఏంటంటే మంచి కోసం ఎవరు చేసినా కానీ, మంచి కోసం ఎవరు పోరాటం చేసినా, పాటుపడ్డా, అయితే ఇక్కడ ఏది సోషల్ మీడియాలో బాగా
యూట్యూబ్ సబ్స్క్రైబర్ని సంపాదించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది కూడా ఈ కాకరోజ్ జనతా పార్టీని సపోర్ట్ చేసిండ్రు. దాంతో మొత్తం మీద కాకరోజ్ జనతా పార్టీని సంబంధించినటువంటి ఖాతాను ఏదైతే ఖాతా ఉందో దాన్ని హోల్డ్లో పెట్టింది ట్విట్టర్. మరి ఏంది ఏం కథ అనేది ఇంకా మళ్ళీ చూడాలి దానికి సంబంధించి. తర్వాత ఒడ్ల కొనుగోలుకు సంబంధించి చాలా ఏది కల్లాల్లో అంటే ఇక్కడ ఐకేపీ సెంటర్లలో మొత్తం ఒడ్లన్నీ అట్లే మిగిలిపోయినాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. రైతులు అరిగోస పడతా ఉన్నారు. అరే ఒడ్లు వండించడం ఒక ఎత్తు అయితే తర్వాత ఇవి అమ్మడం ఒక ఎత్తు అయిపోతుంది. అక్కడ హమాలీలు లేరని చెప్పేసి ఒక కారణం, లారీలు వస్తలేవని చెప్పేసి ఇంకో కారణం, మిల్లర్లు కొంటలేరని ఇంకో కారణం, అవి వేస్తందుకు బస్తాలు వేస్తందుకు ఏది గోడౌన్ లేవని చెప్పేసి ఇంకో కారణం. ఏ కారణం చెప్పినా కానీ ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, అరిగోస పడుతుంది మాత్రం రైతులే. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టకపోతే ఇంకా నష్టం జరుగుతుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిగా. ఎందుకంటే చాలామంది రైతులు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సగం కూడా ఇప్పుడు ఒడ్లు ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా సగం ఒడ్లు అట్లే ఉన్నాయి. మరి ఆ సగం కూడా కొనకపోతే ఇంకా సగం మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతుంటే ఏమవుతుంది? ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాన్ని లైట్గా తీసుకుంటాం, మేమేం పట్టించుకోమన్నట్టుగా చూస్తే మాత్రం డెఫినెట్గా ఏం జరగాలనో అది జరుగుతుంది. కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా వెలుగుదిన పత్రిక చూద్దాం. ఇంకో రోబో టెక్నాలజీతో రైల్వే స్టేషన్ అట. ఎక్కడ? చైనాలో. మామూలు కాదు అసలు. ప్రపంచంలోనే అతిపెద్దది. 38 నెలల్లోనే నిర్మించిన చైనా 66,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కంటే 5 రెట్లు పెద్దదట. ఇక అసలు మామూలుగా కాదు ఈ టెక్నాలజీ వీళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే వెళ్ళేటువంటి రైళ్లు కానీ లేకపోతే ఇంకేమైనా టెక్నాలజీకి సంబంధించి కానీ చైనా మామూలుగా ఉండదు, లెక్క దూసుకుపోతుంది అట్లా. కనీస వేతనాలు భారీగా పెంపు. అన్స్కిల్డ్లో మినిమం శాలరీ 16,000, సెమీ స్కిల్డ్లో 17,000, స్కిల్డ్లో 18,500, హైలీ స్కిల్డ్లో 20,000 రూపాయలు. అంటే కనీస వేతనాలు కొంతమంది 10,000కే, 8,000కే, 6,000కే, 12,000కే ఇట్లా జీతాలతోటి చాలామంది చాలా పరిశ్రమలు చాలా చోట్ల నడుస్తూ ఉంది ఇది. అయితే కనీస వేతనం అనేటువంటిది 16,000కు ఎంత తక్కువ లాస్ట్ మినిమం ఎక్కడిచ్చినా కానీ 16,000కు తగ్గకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 16,000, 17,000, 18,500, తర్వాత ఇట్లా 20,000 అని చెప్పేసి ఒక 4 విభాగాలుగా విభజించి జీతాలు ఇట్లా ఉండాలి. తక్కువ జీతం ఇంత ఉండాలి, ఇంకా ఎక్కువ ఎంత ఇస్తారో మీ ఇష్టం అది. కానీ ఇంతకంటే తక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని చెప్పేసి కార్మికులకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మరి నిజంగా ఇది అమలవుతుందా? కార్మిక శాఖ దీన్ని అమలు చేస్తుందా? తర్వాత నిజంగా ఇప్పుడు ఏది ఎవరైతే ఇక్కడ లేబర్ కమిషనర్కి సంబంధించి దీనికి మొత్తం కూడా 100% వీళ్ళకు భరోసా ఇస్తారా అనే విషయం మాత్రం చూడాలి. కానీ ఒక రకంగా మంచి పని చేసిండ్రు. కార్మికుల్లో 4 కేటగిరీలు, 3 జోన్లుగా విభజన. రాష్ట్రంలో 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1, 2026 నుంచి కనీస వేతనాలు అమలవుతాయి. ఇక ప్రైవేటు కంపెనీలపై నిఘా ఉంటుందంట. ఎందుకంటే జీతం సరిగ్గా ఇస్తున్నారా లేదా. మినిమం 16,000, అంతకంటే తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. ఇక లేబర్ డిపార్ట్మెంట్ బలోపేతం. లేబర్ డిపార్ట్మెంట్లో మరి బలోపేతం చేస్తే మంచిగా ఉంటుంది నిజంగా కూడా. మరి ఏం చేస్తున్నారో చూడాలి. బ్లూ కాలర్ ఉద్యోగాలపైనే ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. గల్ఫ్ వలసలను సంస్థాగతం చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక 80% స్థానిక కోటా అమలు చేయాల్సిందే అని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. వాస్తవానికి ఇప్పుడు ఇక్కడెక్కడ చెర్లపల్లిలో పారిశ్రామిక వాడ ఉన్నది, ఇండస్ట్రియల్ కారిడార్. తర్వాత ఇక్కడ ఏది పటాన్ చెరువు దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నది, ఇక్కడ బొల్లారం దగ్గర ఉన్నది. ఇట్లా రకరకాలుగా కొన్ని చోట్ల ఇండస్ట్రియల్ కారిడార్లు ఉంటే అక్కడ పనిచేస్తున్న వారిలో ఎవరు ఎక్కువ పనిచేస్తున్నారు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ వలస వచ్చి వాళ్ళే ఒక 80% మంది 90% మంది వాళ్ళే పనిచేస్తున్నారు. స్థానికులకి ఉద్యోగాలు ఇస్తలేరు. ఇక్కడ దివీస్ ల్యాబ్ ఉన్నది, లేకపోతే ఇంకొక ల్యాబ్ ఉన్నది, ఇంకొకరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే
వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టుకుంటున్నారు. మరి మా ఊరేమో ఖరాబ్ అవుతుంది, మా నీళ్లు ఖరాబ్ అవుతున్నాయి, మా భూమి ఖరాబ్ అయిపోతుంది, మొత్తం కూడా కాలుష్యమయం అయిపోతుంది, అన్ని రకాలుగా మాకు నష్టం జరుగుతూ ఉంటే మేం భూమి ఇస్తాం, మేం నీళ్ళు ఇస్తాం, అన్ని ఇస్తాం కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే నువ్వు వేరే వాడిని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకుంటే మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి చాలామంది ప్రజలు అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే మేము ప్రైవేట్ కంపెనీ మా ఇష్టం అంటున్నారు. ప్రైవేట్ కంపెనీ మా ఇష్టం నుండి పెట్టుకుంటాం, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనేది ఆ కథ నడుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిండు, దీన్ని అమలు చేయాలి. అమలు చేయడం ద్వారా ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఐటీ ఉద్యోగాలు లక్షల్లో తెప్పిస్తున్నాం, కోట్లలో తెప్పిస్తున్నామని రకరకాలుగా చెప్తుంటారు. గతంలో చెప్పినటువంటి మంత్రులు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమనుకుంటారు, నిజంగానే మనోళ్ళే ఉన్నట్టు మొత్తం అనుకుంటారు. ఏడా ఈ గచ్చిబౌలి కానీ లేకపోతే ఏది హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఎక్కడెక్కడైతే ఐటీ కంపెనీలు ఉంటాయి ఐటీ కంపెనీలు అందరూ మనోళ్ళే ఉన్నారా అనుకుంటారు. మనోళ్ళు చాలా తక్కువ, 20% కూడా మన వాళ్ళు అక్కడ పనిచేయడం లేదు. 20% మందికి కూడా మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. స్థానికులకు ఇస్తే ఏమైనా డిమాండ్లు వస్తాయి, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు గట్టిగా మాట్లాడతారని ఉద్యోగాలు ఇస్తలేరు వాళ్ళు. దాని గురించి పట్టించుకుంటూ లేడు. కాబట్టి ఈ నిర్ణయం నిజంగా అమలు దిశగా ఉండాలి, ఆచరణ దిశగా ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఎందుకంటే స్థానికులకి 80% ఉద్యోగాలు ప్రైవేటు కంపెనీల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా 100% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు స్థానికులకు మంచి జరుగుతుంది. మన దగ్గరనేమో కంపెనీ ఉంటుంది, మన దగ్గరనేమో స్కూల్ ఉంటుంది, మన దగ్గరనే అన్నీ ఉంటాయి, మనోడల్లా పనిచేయడు, మనోడికి అందులో ఉద్యోగం దొరకదు, మరి ఏం లాభం? కాబట్టి స్థానికులకి ఇది ఇవ్వాల్సిన అవసరం 1000% ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,11,00,000 మంది కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇక శ్రామిక శ్రేయస్సే లక్ష్యంగా కనీస వేతనాలను భారీగా పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ మేరకు గురువారం సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికుల కనీస వేతనాలు సవరణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే కార్మికుల హక్కులను కాపాడేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ కార్మిక సంఘాలతో పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఈ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుందని సీఎం స్పష్టం చేశారు. 4 నిజంగా ఇవి 16,000 సరిపోతాయంటే 16,000 ఎక్కడ సరిపోవు. కాకపోతే ఏంటంటే మరి గుడ్డి కంటే మెల్లనేయమంటారు కదా, అసలే కనిపించకపోవడం కంటే కొంతవరకు కనిపిస్తే మంచిగా ఉంటుందని. ఇది కూడా అంతే. 4 కేటగిరీలు 3 జోన్ల వారీగా వర్గీకరణ. కార్మికుల నైపుణ్యాన్ని బట్టి 4 కేటగిరీలుగా వారు నివసించే ప్రాంతాల్లోని జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెల ప్రకారం 3 జోన్లుగా విభజించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో కేవలం అర్బన్ రూరల్ అనేటువంటి 2 జోన్లు మాత్రమే ఉండేవి. ఈసారి శాస్త్రీయంగా 3 జోన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పాడు. ఎక్కడెక్కడ ఎంత ఉండాలి ఏం కథ అనేది కూడా నిర్ణయం తీసుకున్నానట. మరి ఇది అమలు దిశగా ఉంటే మంచిగా ఉంటుంది, లెక్క కొంతవరకు నయం జరుగుతుంది. కేటీఆర్ది శాడిజం, ఫోక్సో కేసులో బాధితురాలి ఫోటోలు రోడ్లపై ప్రదర్శిస్తున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. బామ్మర్ది కొకైన్ దాస్తే గంజాయి పూలు అని కవర్ చేసినోడు ఇవాళ చట్టాల గురించి మాట్లాడుతుండు. భగీరథ సరెండర్ కాలే, పోలీసులే కస్టడీలోకి తీసుకున్నారు, తెలంగాణ కులగణన దేశానికే దిక్సూచి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం హర్షం వ్యక్తం చేసిండు. అయితే కులగణన జరగాలని చెప్పేసి కోర్టు చెప్పింది, నిజంగా సంతోషం. అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషి ఎవడన్నా మనిషితో వ్యవహరిస్తారా? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. ఒక్కటే కేటీఆర్ కు బండి సంజయ్ ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి
కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతే లేదు. ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయానికి ఏదో సాధించినామని సాడిజం ఏంది? ఇది సాడిస్టిక్ ప్లెజర్ కాదా? ఇట్లా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇగో కాక్రోచ్ పార్టీ జిందాబాద్. నిన్న తీర్మానంలో కూడా మేము కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పాడు. కారణం ఏంటి అంటే మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో ఒక ఉద్యమాన్ని, దేశంలో ఒక సమూల మార్పులను తీసుకురావడానికి నాంది పలుకుతుంది అని చెప్పేసి దానిపైన పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు యువత. మామూలుగా అసలు 5 రోజుల్లోనే 1.5 కోటి, ఎంతమంది? 5 రోజులల్లో 1.5 కోటి మంది ఫాలోవర్లు. సోషల్ మీడియాలో సంచలనం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు. యువతను బొద్దింకలతో పోల్చిన సిజిఐ. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడు వినూత్న ప్రయత్నం. ఆ మహారాష్ట్ర యువకుడు పేరు ఏంటంటే అభిజిత్ దీప్కే. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతిస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలేసింది. ఈ పార్టీ అకౌంట్ను హోల్డ్లో పెట్టింది ఎక్స్ సంస్థ నిన్న. ఎందుకని హోల్డ్లో పెట్టాల్సి వచ్చిందంటే బాగా విపరీతంగా పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్టించింది అనేది ఆరోపణ. మరి ఏం జరిగింది, ఏం కథ అనేది చూడాలి. ఇంకా పెరిగిపోతున్న నిరుద్యోగం, పెరగని జీతాలు, పడిపోతున్న రూపాయి, పైకి ఎగబాకుతున్న ధరలు, మారని బతుకులు, మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు, ఎటు చూసినా అవినీతి, అక్రమాలు. ఒక్కటేమిటి, దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తున్నది. ఆ పార్టీని కాక్రోచ్ జనతా పార్టీ. ఇక మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఆ సెటైరికల్ పార్టీలో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. గంటకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సిజేపీ దాటింది. కాక్రోచ్ జనతా పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే ఫాలోవర్లని ఎక్కువగా 5 రోజులనే చూరగలగలిగింది. వాళ్ళ అభిమానాన్ని చూరగొనగలిగింది. ఫాలోవర్లను పెంచుకున్నది. దేశంలోని పరిస్థితులపై జంజీ తీవ్ర అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలో అంటే ప్రజలు ప్రభుత్వాల మీద వ్యతిరేకతతో ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ నేపథ్యంలోనే సిజేపీ ఆధారంగా యువత ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడు అది ప్రశ్నించే స్థాయి నుంచి ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఆ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలా మంది మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీని ఫాలో అవుతున్నారు. ఇలా పుట్టింది. ఎట్లా పుట్టిందంటే ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యువతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు చేయకుండా జర్నలిజం, యాక్టివిజం, సోషల్ మీడియా పేరుతో బొద్దింకల్లా వ్యవస్థపై పడుతున్నారని, వ్యవస్థను పరాన్న జీవుల్లా పీడిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్పై దుమారం రేగడంతో మళ్ళీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించాలని చెప్పేసి తర్వాత మళ్ళా సిజేఐ మాట్లాడాడు. అంటే ఇక్కడ బొద్దింకల్ లెక్క, జల్ల పురుగుల లెక్క తయారయ్యారు యువత అని చెప్పేసి అంటే మరి జల్ల పురుగుల పార్టీ పెడతాం, మా జల్ల పురుగుల పార్టీ ఎట్లుంటుందో చూస్తామని చెప్పేసి పార్టీని సోషల్ మీడియాలో పార్టీని ఏర్పాటు చేసిండు. ఇగో అభిజిత్ దీప్కే. అయితే సిజేఐ ఏం హామీలు ఇచ్చింది? ఇంకో ఇవి ఉన్నాయి. ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోం. 1, న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషనరు ఊపా చట్టం కింద అరెస్ట్ చేస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం. మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ. పార్లమెంటు స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం. మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం.
అంబానీ అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం, ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం, గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేయిస్తాం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తామని చెప్పేసి ఇటువంటి 5 హామీలతోటి కాక్రోచ్ జనతా పార్టీ ముందుకొచ్చింది. ఈ 5 హామీలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులని, దేశంలో ఉన్న యువతని బాగా ఆకట్టుకున్నాయి. అరే ఇది వాస్తవమే కదా, ఇదంతా ఏంది, ఇట్లా కథ ఎందుకు నడుస్తుందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. దీంతో ఫాలోవర్లు అసలు మామూలుగా కాదు, 5 రోజులల్లో 1.5 కోటి దాటిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా ఉంటే ఇంకా ఇవాళ కూడా పెరుగుతుండే ఇంకా. కానీ దాన్ని తాత్కాలికంగా ఇది హోల్డ్లో పెట్టింది ఎక్స్. ఇగో బీజేపీని దాటేసిన కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. కానీ బీజేపీ కాదు, బీజేపీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ 2 పార్టీలను కూడా దాటేసింది ఫాలోవర్లు. చీఫ్ జస్టిస్ కామెంట్ దెబ్బకు పుట్టుకొచ్చిన సీజేపీ కేవలం 5 రోజుల్లో 1.5 కోటి ఫాలోవర్సు. బీజేపీకి ఉన్నది 87 లక్షలంట. బీజేపీ 18 లక్షల పోస్టులు పెడితే సీజేపీ కేవలం 56 పోస్టులు మాత్రమే పెట్టింది. ర్యాలీలు లేవు, ఎన్నికలు లేవు, మీమ్స్ మాత్రమే. ఇది ట్రెండ్ కాదు, జెన్జీ ఫ్రస్ట్రేషన్ అని చెప్పేసి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ ఏం హామీలు ఇచ్చిందంటూ ఇట్లా. सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाए, इसलिए बनी है कॉकरोच जनता पार्टी। हम वही जनरेशन है जिसके पास डिग्री है लेकिन नौकरी नहीं, सपने हैं लेकिन सिस्टम नहीं। ये है कॉकरोच जनता पार्टी का संविधान। यहाँ जुमले नहीं, सीधे वादे लिखे गए हैं। पहला वादा, रिटायरमेंट के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी। दूसरा वादा, हर असली वोट सुरक्षित रहेगा, लोकतंत्र किसी का खिलौना नहीं है। तीसरा वादा, संसद और कैबिनेट में 50% महिलाओं को सीधा अधिकार मिलेगा। चौथा वादा, मीडिया सवाल पूछेगा, सिर्फ सरकार की तारीफ नहीं करेगा। पांचवा वादा, पार्टी बदलने वाले नेताओं पर 20 साल तक चुनाव लड़ने पर रोक लगेगी। लोग हमारा मजाक उड़ाते हैं लेकिन याद रखो, कॉकरोच कभी हार नहीं मानता। अगर तुम भी सिस्टम से परेशान हो तो आज ही कॉकरोच जनता पार्टी ज्वाइन करो। हम छोटी जाति नहीं, मेहनती प्रजाति हैं। कॉकरोच जनता पार्टी जिंदाबाद। ఇట్లా మొత్తం సోషల్ మీడియాలో మామూలుగా కాదు అసలు. యాక్చువల్గా అది మొత్తం దేశాన్నే ఒక రకంగా మొత్తం కూడా ఒక కుదిపేస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. టీవీకే ప్రభుత్వంలోకి కాంగ్రెస్ వచ్చి ఇంకా ఎందుకంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా 4 రాష్ట్రాల్లో, ఒకటి అక్కడ మేఘాలయ, తర్వాత ఇక్కడ 3 రాష్ట్రాల్లో, ఎక్కడ కర్ణాటక, తెలంగాణ, ఇటు కేరళంలో ఈ 3 రాష్ట్రాలు, తర్వాత అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక రాష్ట్రం ఉంటే ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొన్న 5 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని ఇచ్చిండు కదా. ఈ 6 ఎమ్మెల్యేలు ఇచ్చినందుకు ఇద్దరికి మంత్రులుగా అవకాశం ఇచ్చిందంట టీవీకే. ఏది మన విజయ్ పార్టీ తమిళనాడులో. దాంతో ప్రభుత్వంలోకి వచ్చేసింది. సీఎం విజయ్ కేబినెట్లో మంత్రులుగా 2 ప్రమాణం. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చింది. ఇంతమందికి ఇప్పుడు ఏమున్నా కానీ డిఎంకే ఉండాలి, అన్నా డిఎంకే ఉండాలి, ఈ 2 పార్టీలే ఉంటుండే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుంది, అంటే అందులో భాగస్వామ్యం చేసింది, మంత్రులుగా పదవులు ఇచ్చి. 23 మందితో మంత్రివర్గాన్ని విస్తరించిన విజయ్ 33కు చేరిన మంత్రుల సంఖ్య. ఏఐ కోసం మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తున్నారంట. ఇంకో 3 మంత్రి పదవులు ఉన్నాయి, అవి ఆ వీసీకే కూడా అడుగుతా ఉంది కాబట్టి మరి ఇంకేమీ ఇస్తారో ఏం కాదనే చూడాలి మంత్రివర్గ విస్తరణలో. రాష్ట్రానికి 5,681 కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంట. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దీని ద్వారా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. 1,420 కోట్లు ఇవ్వనున్న కేంద్రం, మిగతా నిధులు హడ్కో రుణం. ఇక పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నేషనల్ ఎఫెక్స్ కమిటీ ఆమోదం చెప్పింది. 4,674.6 కోట్లతో వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు. ఇక కరీంనగర్ సిటీలో 842 కోట్ల రూపాయలతో 3 ప్రాజెక్టులు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం సహా 26 మున్సిపాలిటీల్లో 166.44 కోట్ల రూపాయలతో ఏఐ బేస్డ్ ఐసీసీసీల నిర్మాణం ఏర్పాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద
5,681 కోట్ల రూపాయలతోటి కొన్ని పట్టణాలని అభివృద్ధి చేస్తున్నట. ఎబోలా ఎఫెక్ట్, భారత్ ఆఫ్రికా సమ్మిట్ వాయిదా వేసుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎబోలా అలర్ట్, ఆఫ్రికా నుంచి వచ్చే వారికి గైడ్ లైన్స్. చాలా రోగాలు, కొత్త రోగాలు ఏమైనా పుడతాయంటే సౌత్ ఆఫ్రికాలో పుట్టి పాడవుతున్నాయి. ఎయిడ్స్ అక్కడనే పుట్టింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు అదేంది ఈ కరోనా అనేది ఇంకో ఒక దగ్గర పుట్టేసి మెల్లగా ప్రపంచం అంతా అయిపోయింది. అయితే ఎబోలా అనేటువంటి కొత్త వ్యాధి వచ్చింది. దీంతో చాలామంది చనిపోతున్నారు వివిధ దేశాలలో. అయితే ఒకవేళ ఇప్పుడు అది అక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఎవరికైనా ఎబోలా ఉంటే ఆ ఎబోలా వ్యాధి మరి ఇక్కడికి కూడా వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ అది పెడితే అక్కడ నుంచి ఎవరైనా వస్తే ఒక్కడి నుంచి ఇంకొకరి నుంచి ఒకరికొకరు మొత్తం కూడా పాక్కుంటూ పోతే మొత్తం ప్రమాదం జరుగుతుంది, కరోనా లెక్క అయిపోతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో భారత్ దీన్ని క్యాన్సిల్ చేసుకుందట, వాయిదా వేసింది. వడ్ల కొనుగోళ్లకు హమాలీ కష్టాలు, స్థానికంగా కూలీలు దొరక నత్తనడకన ధాన్యం సేకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఒకరోజేమో లారీలు దొరుకుతలేమంటారు, ఒకరోజేమో హమాలీలు దొరుకుతలేమంటారు, ఒకరోజేమో మిల్లర్లు గుంటలేరంటారు, ఒకరోజేమో బార్దాన్ లేదు అంటే గోనె సంచులు దొరుకుతలేవని చెప్పేసి. ఏది ఏమైనా కానీ లాస్ట్కి వస్తే నష్టం జరిగేది ఎవరికంటే మన రైతులకే. పాపం చాలా బాధపడుతున్నారు, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఇంత కష్టపడి ఇంత చేసి తీసుకొచ్చి ఆడబెడితే ఎట్లా నాయన అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా దాని మీద సమీక్ష నిర్వహించిండు, అంత అయిపోయింది, కలెక్టర్లకు ఆదేశాలు పోయినాయి. అన్ని పోయినాక కూడా ఇప్పటికీ సగం ఓట్లే సేకరించింది, ఇంకా సగం ఓట్లు అట్లనే ఉన్నాయి. ఎందుకంటే హమాలీలు ఎందుకు దొరుకుతలేరని చెప్తే అంటే పశ్చిమ బెంగాల్ నుంచి, తర్వాత ఇక్కడ బీహార్ నుంచి, ఒడిశా నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి హమాలీలు వచ్చి పనిచేస్తుండే. ఇప్పుడు వాళ్ళు వస్తలేరు, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్కి పోయారు, అట్టే పోయారట. తర్వాత మరి ఏమైందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితేనేమో పొద్దున రాత్రి సాయంత్రం మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి 2 పూట్లే పనిచేసేసరికి మధ్యాహ్నం పూట బాగా ఎండగొడుతుందని చెప్పేసి హమాలీలు వస్తలేరు, అందుకనే ఆగిపోతున్నాయని మళ్ళీ కథ. ఏదేమైనా కానీ పాపం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, చచ్చిపోతున్నారు రైతులు పాపం. హుస్నాబాద్ మార్కెట్ యార్డు గోదాం వద్ద అన్లోడింగ్ కోసం బారులు తీరిన ట్రాక్టర్లోనే అవి దించేటోడు లేడు. స్థానికంగా కూలీలు దొరకక నత్తనడకన ధాన్యం సేకరణ, బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ కూలీలు తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారట. ఎండల ఎఫెక్ట్తో పగటిపూట పనులకు బ్రేక్ ఇస్తున్నారు. లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్న బస్తాలు. యాసంగి టార్గెట్లో సగమే పూర్తయినాయి, ఇంకా సగం అట్లనే ఉన్నాయి. రాష్ట్రంలో వడ్ల కొనుగోలకు హమాలీ కష్టాలు తీవ్రమయ్యాయి. స్వస్థలాలకు వెళ్లిన పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ కూలీలు తిరిగి రావడం లేదు. ఇటు స్థానికంగా కూలీలు దొరకట్లేదు. ఉన్న కొద్ది మంది ఎండ దెబ్బకు పగటిపూట పనులు బంద్ పెడుతున్నారు. దీంతో లోడింగ్ అన్లోడింగ్ సమస్య కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు ఎక్కడ చూసినా లోడింగ్ అన్లోడింగ్ సమస్యగా మారింది. ఇక్కడ మార్కెట్ యార్డులు, రైస్ మిల్లుల్లో చాలా కాలంగా వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలే పనిచేస్తున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో సీజన్కు ముందు సొంత ఊర్లకు వెళ్లినటువంటి కూలీల్లో సగానికి పైగా తిరిగి రాలేదు. దీంతో మిల్లులు, గోదాముల్లో లోడింగ్ అన్లోడింగ్ వేగంగా జరగడం లేదు. స్థానికంగా కూలీలు దొరకకపోవడం, మండుతున్న ఎండల వల్ల పగటిపూట హమాలీలు పనిచేయకపోవడంతో సమస్య మరింత ముదిరింది. హమాలీలు పొద్దున సాయంత్రం మాత్రమే బస్తాలను దింపడంతో వడ్లు తీసుకొచ్చిన లారీలు, గోదాములు, మిల్లుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల లారీలు అన్లోడ్ కావడానికి 2-3 రోజులు కూడా పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రైతుల బాధ ఇది. ఏదేమన్నా కానీ రైతులు నష్టపోతున్నారు పాపం. ఇక నిన్న సరస్వతి అంచె పుష్కరాలు, ఆది పుష్కరాలు, అంచె పుష్కరాలు అంటే స్టార్ట్ అయ్యేది ఎండింగ్ అనమాట. ఈ ఎండ్ పుష్కరాలు నిన్న ప్రారంభమైనాయి. దానికి ఆయన కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి దాన్ని స్టార్ట్ చేసిండు. సరస్వతి అంచె పుష్కరాలు షురు అయినాయి. తొలి పుష్కర స్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈ భక్తులతో కిటకిటలాడుతున్న పుష్కర ఘాట్లు అని చెప్పేసి ఇక్కడ గోదావరి తర్వాత
ఏది సరస్వతి నది, తర్వాత 3 నదుల సంగమం అక్కడ కాళేశ్వరం దగ్గర ఉంటుందంట. ఆ కాళేశ్వరం కాడ పోయినసారి మనం ఆది పుష్కరాలకు తీర్మానములతో పాటు అందరం కలిసి వెళ్ళినాం, అక్కడ పోయినాము. ఈ అంత్య పుష్కరాలు కూడా ఉన్నాయి, పోయేటోళ్ళు పోవచ్చు, కానీ కాకపోతే అంటే ఎండ జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. ఏర్పాట్లు అయితే చేసిరట అక్కడైతే, ఏది బస్సులు అవన్నీ కూడా పెట్టిండ్రు, ప్రైవేట్ బస్సులు ఏదో పెట్టేసి కొత్త వరకు అట్లా ట్రాన్స్పోర్టేషన్ చేసిరంట అక్కడికి వచ్చినటువంటి భక్తుల కోసం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పుష్కరాలు ఉన్నాయి, స్టార్ట్ అయినాయి, నిన్న స్టార్ట్ అయినాయి, 12 రోజులు నడుస్తాయి ఇవి. జూలై 1న ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 2017 అలవెన్సులు ఇక ఫ్రింజ్ బెనిఫిట్స్ 50% పెంచి ఇచ్చేందుకు ఓకే అయిపోయిందట. ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేసిండ్రు. ఒక రకంగా ఆర్టీసీ కార్మికులకు కొంతవరకు ఊరట లభిస్తూ ఉంది. సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన పలు సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వస్తున్నది. తక్కువ సమయంలోనే ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రకటించిన 11% ఫిట్మెంట్ను జూలై 1న ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. గురువారం ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమైన యాజమాన్యం వారి సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2017 అలవెన్స్తో పాటు ఇటు ఫ్రింజ్ బెనిఫిట్స్ను 80% పెంచి ఇచ్చేందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. వీటితో పాటు బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని అధికారులు అంగీకరించారట. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు కొంతవరకు 11% ఫిట్మెంట్ వస్తూ ఉందంట, ఇస్తామని చెప్పేసి ఓకే చెప్పినరు. ఇగో నిప్పుల కొలిమి, రాష్ట్రంలోని 250 మండలాల్లో హీట్ వేవ్స్ వస్తూ ఉన్నాయి, వడగాలులు. రెడ్ జోన్లోకి 25 జిల్లాలు, వాటిలో 20 జిల్లాల్లో 46 డిగ్రీల టెంపరేచర్లు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా, 5 గంటల దాకా, 6 గంటల దాకా కూడా. 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైన రికార్డు. ఇక సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. గురువారం మెదక్ జిల్లా నాగులపల్లి వద్ద కంటైనర్లో మంటలు చెలరేగడంతో కాలిపోయిన కార్లు అని చెప్పేసి కార్లను తీసుకుపోతుంది. ఈ కార్లు తగిలిపోయినాయి, తర్వాత అక్కడ తీసుకుపోతున్నటువంటి కంటైనర్ తగిలిపోయింది. విజువల్స్ ఉన్నాయి మా దగ్గర. అవి ఏంటంటే మా మంటలు వేయొద్దని ఆగుతున్నాం. అది మాకు కొన్ని ఉన్నాయి, లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా చూపించే వాళ్ళం, అవకాశం ఉండేది. కానీ మాకు కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి, అట్లా నడుస్తుంది. ఇక కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. మనసారే ట్రెండ్లో ఉందని ఈ గెటప్లో వచ్చిండు అంతే అని చెప్పేసి రాజకీయ నాయకులు ఏది బుద్ధింక జలపురు లెక్క అది పెట్టుకుని మాస్క్ పెట్టుకుని పోతున్నట. ఇది అగో యుద్ధం వైపు అమెరికా, యుద్ధం వైపే డీల్ వైపు అమెరికా, యుద్ధం వైపే ఏది ఇజ్రాయెల్. అసలు యాక్చువల్గా యుద్ధం ఎవరెవరికి మధ్య అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య. దాంట్లో మధ్యలో వచ్చింది ఏంటంటే అమెరికా ఇప్పుడు ఏమంటుందంటే డీల్ చేసుకుందాం, సపరేట్ కూకుందన్న నాయన, ఇదంతా ఊకే లొల్లెందుకు, వీడేమో చెప్తుంటలేడు ఇరానోడు, కాబట్టి ఏదో ఒకటి నడవంతి మనం డీల్ చేసి ఏదో మాట్లాడదామని చెప్పేసి అమెరికా అంటుందట. అట్టెట్లయితుంది, నువ్వు ఒకవేళ డీల్ చేసి మాట్లాడుకున్నా సరే నేను మాత్రం యుద్ధమే చేస్తా అని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుంది. ఇట్లా నడుస్తుంది కథ. ఇరాన్పై యుద్ధం కొనసాగించాలా వద్దా అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో వాడివేడిగా చర్చించుకున్నారు. ఇరాన్తో డీల్ కుదుర్చుకునేందుకు యుఎస్ మొగ్గు చూపుతుండగా ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం కొనసాగించాలని భావిస్తున్నట్టుగా చెప్పిందట. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్కు మన మామిడి సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేనిషాన్ రైతు ఉత్పత్తుల సమాఖ్య రాష్ట్రంలోని మామిడి రైతులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పటి వరకు మామిడి రైతులకు 151 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇక చెన్నైకి గుజరాత్ చెక్ పెట్టింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలను గుజరాత్ టైటాన్స్ గల్లంతు చేసింది. ఇక చెన్నై అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోయింది. రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సిఎస్కే బ్యాటర్లు అటర్ ఫ్లాప్ అయ్యారు. ఫలితంగా గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ 89 రన్స్ తేడాతో చెన్నైపై గెలిచింది. గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 రన్లు చేయగా చెన్నై 13.4 ఓవర్లలోనే 140 రన్లు వేసి ఆల్అౌట్ అయింది.
ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. కావేరీ లింకుతో సాగునీటికి గండం, గోదావరి జలాలపై మన హక్కులకు ముప్పు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. 968 టీఎంసీల వాటాలు తేలకముందే నీటి మళ్లింపుపై ఆందోళనలు, నాగార్జున సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చే ప్లాను, కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయమేనా, ఉత్తర తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం, భవిష్యత్తులో సాగు తాగునీటి అవసరాలకు ప్రమాదం అంటున్న నిపుణులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం నీళ్లు తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కూడా మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి కొట్లాడినాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మన వాటా మనకు దక్కాలే, కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా వాడు వేసుకొని పోతున్నాడు. ఏపీ ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు కట్టుకున్నాడు, అక్కడి నుంచి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నాడు. దీంతో తెలంగాణకు నష్టం జరుగుతుంది. పాపం నష్టం జరుగుతుంటే మరి ఏం చేస్తారు, ఏం కథ, దీనిపైన నిజంగా మరి అడ్డుకుంటారా, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను దక్కించుకునేందుకు 1000% కొట్లాడతారా, ఏం చేస్తారనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి ఏం చేస్తారో. కేంద్రం ప్రతిపాదన పెట్టిందట. ఏమని? గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదనలు తెలంగాణకు కీలకంగా మారనున్నాయి. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన 90 టీఎంసీల నీటిని సమకూర్చే దిశగా కేంద్రం కొత్త ఫార్ములా ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగా సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్ వరకు గోదావరి జలాలను మళ్లిస్తూ తెలంగాణకు 45 టీఎంసీల వినియోగ హక్కు కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇక ప్రతిపాదన 1లో సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్ సోమశిల మార్గం ద్వారా కావేరీ వరకు తరలించే ప్రణాళిక ఉండగా, ఏపీకి పోలవరం బనకచెర్ల లింకు ద్వారా నేరుగా 123 టీఎంసీలు ఖతం చేసే కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఏపీకే సహకరించి పాడవుతున్నది. కాళేశ్వరంలో భక్త ప్రవాహం. ఎక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కాళేశ్వరం ఏదైతే ఆలయం ఉందో, టెంపుల్ ఉంది, అక్కడ వైభవంగా సరస్వతి అంచె పుష్కరాలు ప్రారంభం. పుష్కర స్నానం ఆచరించిన కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు, ఇక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వీళ్ళందరూ కూడా ఇక్కడ పుష్కరాలకు హాజరైనరు. గురువారం కాళేశ్వరంలో పూజలు చేసి సరస్వతి అంచె పుష్కరాలను ప్రారంభిస్తున్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చిత్రంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితరులు అందరూ కూడా ఉన్నారు. ఫోటో కనిపిస్తలేదు. మరి జూన్ 1 నుంచి కార్మికులకు శుభవార్త, కనీస వేతనాలు పెంచుతున్నారు. 3 జోన్లు. జోన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2లో మున్సిపాలిటీలు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాలు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని వెల్లడి. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కార్మికులు 10 ఏళ్లు నష్టపోయారు. త్వరలోనే ఒక అద్భుతమైన గల్ఫ్ పాలసీని తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎన్నాళ్ళని మొద్దు నిద్ర, రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనరా, ధాన్యం తగలబెట్టుకుంటున్న తన్లాట తీర్చరా, క్యాబినెట్ మీటింగ్లోనైనా కళ్ళు తెరవండి. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాసిండు. నిజంగా చెప్పాలంటే ధాన్యం కొనుగోలు చేయక పాపం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎక్కడ? వికారాబాద్ జిల్లా కొడంగల్లో. ఇది రైతులు కొడంగల్ నియోజకవర్గంలో రైతులు మొత్తం మీద రోడ్ల మీదకి వచ్చిండ్రు. ధాన్యం కొంటలేరని చెప్పేసి వస్తే వాళ్ళ దగ్గర పోలీసులు వచ్చిండ్రు. ఎందుకంటే ఒడ్లన్నీ అట్లనే ఉండిపోయాడని. ఒడ్లు కొంటలేరని మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. పండించిన పంట మళ్ళా ఇట్లా పరిశాన్ అవుతుంది లెక్క. ఇది ఇట్లుంటే ఇక అబద్ధాల బీఆర్ఎస్. రైతులు మరణించారన్నది ముమ్మాటికి అవాస్తవం. ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డు. కేటీఆర్ వ్యాఖ్యలు రైతాంగాన్ని తప్పుదో పట్టించేందుకే. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు. మరి అయిపోయినట్టేనా? మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయిపోయినట్టేనా మొత్తం?
ధాన్యం కొనుగోలు కంప్లీట్ అయిపోయినాయా? సగం కూడా కాలే ఆడ ఒడ్ల కొనుగోలు ఇంకా పూర్తిగా ఎప్పుడైతే ఏం కథ? ఆయన చెప్పింది అబద్ధం అంటారు, మరి మీరు చెప్పింది నిజమా? అయిపోయినాయి మరి ఒడ్ల కొనుగోలు అయిపోయింది, ఏడా కూడా లేవా ఒడ్లుగా? దానిపైన దృష్టి పెట్టండి. ఎంఎంటీఎస్ కీలకం, మెట్రో టైమింగ్ సౌకర్యాలను మెరుగుపరచండి. కేంద్ర రైల్వే శాఖ మంత్రికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి అంట. ఇక 20 జిల్లాల్లో 46 డిగ్రీలు, రాష్ట్రంలో బానుడి బగబగలు. అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాలో 46.5 డిగ్రీలు. అత్యల్పంగా నారాయణపేటలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత. రోజు రోజుకు పెరుగుతున్న ఎండకు జంకుతున్నారు ప్రజలు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక పుల్వామా దాడి మాస్టర్ మైండ్ బర్హాన్ని హతం. వీడు వాడిని పనిచేసిన వాడిని చంపేసిన కొడుకుని. వీడు పుల్వామా దాడికి 2019లో జరిగినటువంటి పుల్వామా దాడికి మొత్తం కూడా వీడేనట మాస్టర్ మైండ్. వీడిని వేసి పడేసారు, ఎవరు వేసినా కూడా తెలియదు ఇంకా పేరు. అని పని చేసిండ్రు లంగా కొడుకు. పీఓకేలో మట్టు పెట్టిన గుర్తు తెలియని ముఠ. పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర. పాక్లో అల్ బదర్ ఉగ్రవాద సంస్థలో చేరిక. కాశ్మీర్ యువతకు బ్రెయిన్ వాష్ చేసినట వీడు. 2019లో పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్ట వీడే బర్హాన్. కొడుకు పని అయిపోయింది. ఇక టార్గెట్ వికసిత్ భారత్. ఆ లక్ష్యాన్ని నినాదంగా చూడొద్దు, దృఢ నిశ్చయంతో ముందుకెళ్లాలి. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి. కేంద్ర మంత్రివర్గానికి ప్రధాని మోడీ పిలుపు. ఇక సేవా తీర్థలో 4.5 గంటల పాటు సమావేశం. ఈ ఏడాదిలో తొలి పూర్తిస్థాయి కేబినెట్ భేటీ ఇదేనంట. కొంతమంది మంత్రి పదవులు ఉంటాయి, కొంతమంది ఊడిపోతాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడ? కేంద్ర కేబినెట్లో. సెంట్రల్ మినిస్టర్ పదవులు మరి ఉంటాయి, ఓరి పోతే ఏం కథ అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథ అనేది. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. టీబీజేపీ నేతకు గుడ్ న్యూస్. కేంద్ర కేబినెట్లో మరో 2కి చోటు. 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన చేసే యోచన ఉందంట. తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్కు ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి శాఖ మార్చే అవకాశం ఉందట. ఇంకిద్దరు కూడా అవకాశం ఇస్తారంట. లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. చూడాలి కానీ మీరు మంత్రి పదవి వచ్చిన తర్వాత మంత్రి పదవి కోసం కాకుండా తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కోసం మాట్లాడి ఆలోచించండి. అట్లా ఆలోచిస్తే మీ గురించి ప్రజలు కూడా ఆలోచిస్తారు. లేకపోతే మాకు వచ్చినాయి మేము సపరేట్గా కూర్చుంటామంటే ప్రజలు కూడా అదే పని చేస్తారు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. ఆయుధాలతో సహా లొంగిపోయిన 27 మంది మావోలు. ఇక లైట్ మెషిన్ గన్స్ సహా పలు రకాల ఆయుధాలు అప్పగించిరట. రోజు రోజుకి మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ కనుమరుగైపోతూ ఉంది. కూలికి కంటి తుడుపు. మేం మనుషులం కాదా? కోటి కార్మిక కుటుంబాల గుండెకోత. కాగితాలపై పెరిగిన జీతాలు, క్షేత్రస్థాయిలో మారని బతుకులు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. పాలకుల కార్ల పెట్రోల్ ఖర్చు అంత లేని జీతాలు. 16,000 అంటే పెట్రోల్ ఖర్చు కూడా కాదు సరిపో ఒక్కొక్కరికి. పాలకులేమో లక్షల్లో జీతాలు, కార్మికులకేమో పైసల్లో కూలీలు. కనీస వేతనం 16,000, జీవన వ్యయం 40,000. ఇది కార్మికుల ఉద్ధరణ కంటి తుడుప. ఎన్ఎస్ఓ లెక్కల్లో తెలంగాణ టాప్లో ఉంది. శ్రమజీవుల బతుకులు మాత్రం డ్రాప్లో ఉన్నాయి. పెరిగిన కూలీ యజమాని లాభాలకేనా? ఇక పెట్టుబడిదారుల జేబులు నింపే విధానాలు. అప్పుల ఊబిలో కార్మిక లోకం ఉద్ధరించమంటూ పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. ధరల రక్కసి ముందు దిగజారుతున్న కార్మికుడి జీవన ప్రమాణాలని చెప్పేసి పాపం కూలీకి కంటి తుడుపు అని చెప్పేసి అరే కొంతవరకు కొంతనాడు అయినా నయమైందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మరి పూర్తి స్థాయిలో అవుతుందా అంటే నమ్మకం లేదు అని అన్నట్టున్నది కథ. సార్ నెలకు 16,000 ఇస్తే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇల్లు అద్దె 6,000 కట్టాలి. కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు పోను చేతిలో 9,000 మిగులుతాయి. ఇక ఎన్ఎస్ఓ లెక్కల ప్రకారం ఓ మనిషి ఖర్చే 9,000 అవుతుంటే ఈ పైసలతో నెలంతా 4 మనుషులను తినాలా, పిల్లల్ని చదివించాలా, ముసలి తండ్రిదండ్రులకు మందులు కొనాలా, ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ పెంచినట్టు మాకు ధరలను బట్టి కూడా కూలీ పెంచరు. ఎందుకు? మేము మనుషులం కాదా? తెలంగాణలో 1.1
అంటే 1,11,00,000 మంది కార్మికుల ఇళ్లలో ప్రతి నెల నివసించే గుండెకోత ఇది వినిపించేటువంటి. అయితే స్కిల్డ్ అన్స్కిల్డ్ అని కాగితాల మీద వర్గీకరణలు చేసి జీతాలు పెంచామని సంబరపడే పాలకులు ఒక్కరోజు ఆ జీతంతో తమ కుటుంబాన్ని గడిపి చూపించగలరా అని కార్మిక లోకం ప్రశ్నిస్తోంది. నిజంగా ఇటు సరిపోతాయంటే సరిపోవు, కాకపోతే ఏంటంటే గతంలో కంటే కొంత నయం అని చెప్పేసి. ఒక్క సిరా చుక్కతో శాసనాలు రాసే పాలకుల కలం పోటు ఒకవైపు, చెమట చుక్కతో సంపదలు సృష్టించే శ్రమజీవి ఆకలి కేకలు మరోవైపు. 1,00,00,000 మందికి పైగా ఉన్న తెలంగాణ కార్మిక లోకం పాలకుల జీతాలకు తమ కూలీలకు మధ్య ఉన్న నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసాన్ని చూసి నిశ్శబ్దంగా రోధిస్తోంది. ప్రభుత్వం కాగితాల మీద పెంచిన కంటి తుడుపు వేతనాలు మార్కెట్లో మోత మోగిస్తున్న నిజమైన ధరల ముందు విలవెలబోతున్నాయి. ఈ జీతాలు ఏడికి సరిపోతలేవు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. భయపెడుతున్న వరుస అగ్ని ప్రమాదాలు, వాహనాలు దుకాణాల్లో చెలరేగుతున్న మంటలు. ఎండాకాలం వచ్చిందంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. హైదరాబాద్ మదీనా మార్కెట్లో అగ్గి బీభత్సం. మెదక్ జిల్లాలో కంటైనర్లో బగ్గుమన్న మంటలు, కార్లు కాల్పినాయి. నాగర్ కర్నూలులో ఆలయం ఎదుట 5 దుకాణాలు దగ్ధం. చూసుకో, మొత్తం దారుణంగా ఉన్న పరిస్థితి. సరస్వతి అంచె పుష్కరాలు షురు అయినాయి. కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం. త్రివేణి సంగమం వద్ద శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి పుష్కర స్నానం. భక్తులతో కిటకిటలాడిన కాళేశ్వరం. 12 రోజుల పాటు సాగనున్న పుష్కరాలు. 30 లక్షల మంది తరలొచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాలో సరికొత్త రికార్డు. కాంగ్రెస్ బీజేపీలను దాటేసిన పార్టీ 4-5 రోజుల్లోనే భారీగా ఫాలోవర్లు. ఇన్స్టాలో 14.7 మిలియన్ల ఫాలోవర్లు, బీజేపీకి 8.7 మిలియన్లు మాత్రమే, కాంగ్రెస్కు 13.2 మిలియన్లు ఫాలోవర్లు. ఇక సీజేఐ సూర్యకాంత్ కామెంట్తో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ భారత డిజిటల్ చరిత్రలోనే ముందెన్నడూ చూడని ఒక వినూత్న సోషల్ మీడియా ఉద్యమం ఊపందుకుంది. కేవలం ఒక వ్యాఖ్యతో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ అనే డిజిటల్ ప్రొటెస్ట్ పేజీ కేవలం 4-5 రోజుల్లోనే దేశంలోని అగ్ర రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో అధికార బీజేపీకి దాదాపు 8.7 మిలియన్ల ఫాలోవర్లు, కాంగ్రెస్కు 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా వాటన్నింటినీ వెనక్కి నెట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా 14.7 మిలియన్ల ఫాలోవర్లతోటి దూసుకుపోవడం విశేషం. ఎన్ని రోజులను? మళ్ళీ 5 రోజులలోనే, జస్ట్ 5 days. ఎందుకంటే ప్రజల నుంచి ఎట్లా వస్తూ ఉంది వ్యతిరేకత. బీసీలకు న్యాయం జరగాలంటే టీఆర్పీతోనే సాధ్యం. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేయిస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న, టీఆర్పీలో పెద్ద ఎత్తున చేరిన మల్కాజ్గిరి, చెంగిచెర్ల నాయకులు కండువా కప్పి ఆహ్వానించిండు తీన్మాన్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు పనగట్ల చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం వివిధ పార్టీలకు చెందిన మహిళలు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్పీలో చేరారు. వారికి తీన్మాన్ మల్లన్న పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మల్లన్న మాట్లాడుతూ ఏ సమాజంలోనైనా మహిళలు మేల్కొన్నప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని, మహిళా సైనికులతోనే తెలంగాణలో రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళా శక్తితోనే పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీరుడి శాలిని, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జాలిగేకు భాగ్యలక్ష్మి, ఇంకా మహిళా జిల్లా కార్యదర్శి చందం వనజ, పార్టీలో చేరిన మహిళా నాయకురాలు తర్వాత ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెంగిచెర్లలో చేరికలున్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు న్యాయం జరగాలంటే అది ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని యువత స్పష్టం చేసింది. గురువారం టీఆర్పీ ప్రధాన కార్యాలయంలో చెంగిచెర్ల 12వ డివిజన్ అధ్యక్షుడు కోరే శరత్ బాబు గారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువత టీఆర్పీలో భారీగా చేరారు. పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిండు. తెలంగాణ సమాజంలో మార్పుకు తీసుకురాగలిగే తిరుగులేని శక్తి ఒక యువతకే ఉందని, యువశక్తి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, ఇంత పెద్ద ఎత్తున యువత ముందుకు రావడం శుభపరిణామం అని
తీర్మానం అన్నారు. నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు యువత భవిష్యత్తుకు టీఆర్పీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ లింగం యాదవ్తో పాటు పార్టీలో చేరిన యువత సందీప్ చందు, తర్వాత దినేష్, భార్గవ్, సురేందర్, ఆనంద్, గణేష్, అశోక్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చాలామంది చేరికలు కొనసాగుతూ ఉన్నాయి రోజు రోజుకు. పంట కొనుగోలులో తీవ్ర సంక్షోభం, 2 నెలలుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. పండించిన పంటను అమ్ముకోలేక ఆర్తనాదాలు పెడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దారుణం. కేసీఆర్ పాలనలో 3 నెలల ముందే కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేసేవాళ్ళం. ఇప్పటికైనా కేబినెట్ భేటీలో రైతుల గురించి ఆలోచన చేయాలి. మృతి చెందిన రైతులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఇవాళ కూడా నిజంగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. అగ్నిగుండం, ఏది రాష్ట్రం అగ్నిగుండం అయింది. ఎండకు తాళలేక 22 మంది మృత్యువాత, 22 మంది చచ్చిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండండి. 20 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలులతో ఉడికిన 244 మండలాలు. అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రచండ బానుడి సెగలకు రాష్ట్రం అగ్నిగుండమైంది. గురువారం అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆరు బయట కాలు పెట్టడానికే జంకునే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి చెందారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచే వేడి తీవ్రత మొదలు కాగా పొద్దుపోయే వరకు వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మునిపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాల్పులు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఇదే. ఎండకు తాళలేక 22 మంది చచ్చిపోయారట పాపం. ఇగో ఎక్కడెక్కడ ఎంతెంత నమోదైందంటే పెద్దపల్లి, సూర్యాపేటలో 46.5 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 46.4 డిగ్రీలు, ఇక్కడ హన్మకొండ కమలాపూర్లో 46.4 డిగ్రీలు. ఇంత ఉష్ణోగ్రతలు ఉన్నాయి. భానుడి బగబగలకు అడ్డు చక్రం, భూగోళాన్ని చల్లబరిచే సాంకేతికత అభివృద్ధి చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్ స్టార్టప్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ వేడిని ఎట్లా తట్టుకోవాలి, ఏం కథ, ప్రపంచం మొత్తం మండిపోతూ ఉంది, దీనికి ఎట్లా అని చెప్పేసి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నట్ట. నిజంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనము ఇంట్లో వేడి ఉంటే ఏం చేస్తాం, కూలర్ పెట్టుకుంటున్నాం, లేకపోతే ఏసీ పెట్టుకుంటున్నాం, లేకపోతే ఫ్యాన్ పెట్టుకుంటున్నాం. అట్లనే ప్రపంచానికి మొత్తం కూడా మరి మండిపోతూ ఉంటే దీన్ని ఎట్లా చల్లబరచాలనే దానిపైన పరిశోధనలు జరుగుతున్నాయంట. అది నిజంగా సఫలమైతే మంచిగా ఉంటుంది. ఓవైపు ఎండల వంట, మరోవైపు కరువు కాటకాలు, ఇంకో ప్రాంతంలో కార్చిచ్చులు. భూతాపం దుష్పరిణామాల్ని నేటి ప్రపంచం కల్లారా చూస్తుంది. ఈ విపత్తుల నుంచి మానవాళిని ఎలా కాపాడుకోవాలి, భూమిని చల్లబరచడానికి ఏం చేయాలి, తీక్షణ సూర్యకిరణాల్ని అడ్డుకోగలిగితే ఈ విపత్తులన్నింటినీ దాటొచ్చు కదా అని చెప్పేసి దాని గురించి పరిశోధనలు చేస్తున్నారట. పరిశోధనలు ఫలించాలని చెప్పేసి కోరుకుందాం. రోబోలతో 38 నెలల్లోనే హై స్పీడ్ రైల్వే స్టేషన్ నిర్మించింది చైనా. అతిపెద్దదంట. లండన్ ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా జస్టిస్ లావు నాగేశ్వరరావుని పెట్టిరంట. ఈ గౌరవం దక్కిన 2వ భారతీయుడిగా ఆయన గుర్తింపు వచ్చింది. కార్మికులకు వేతన వరం, కనీస వేతనాలు పెంపు, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, తర్వాత స్కిల్డ్, హైలీ స్కిల్డ్గా విభజించారు 4 విభాగాలుగా. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల వారీగా వేతన సవరణ చేసారు 3 విభాగాలు. అన్స్కిల్డ్లో కనీసం 16,000 రూపాయలు, 1,11,00,000 మందికి ప్రయోజనం. ఇక జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. గత ప్రభుత్వం వదిలేసిన బాధ్యతను తాము పూర్తి చేస్తున్నామని చెప్పేసి వ్యాఖ్యానించిండు. కల్లాల వద్ద భరాసా శివరాజకీయాలు చేస్తుందని చెప్పేసి ఆరోపణ చేసిండు. శివరాజకీయాలు చేస్తుంది పక్కకు పెడితే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. 3 కార్పొరేషన్లకు 5,681 కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద భారీగా నిధులు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం చెప్పింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం.
ఒక్కరోజే వడదెబ్బతో 17 మంది మృత్యువాత. ఎండలతో మండిపోతున్న తెలంగాణ చాలా చోట్ల 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల అగ్ని ప్రమాదాలు, భారీ నష్టాలు. ఇవాళ 11 జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక. దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు. యూపీలోని బాందాలో 48 డిగ్రీలట. 48 డిగ్రీలు అంటే మామూలుగా ఉండదు లెక్క. అసలు మనిషేనా? కేటీఆర్ది ముమ్మాటికి షాడిదమే. బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? బండి సంజయ్కు కేటీఆర్కు మధ్యన ఏదో పంచాయతీ ఉన్నట్లుంది. ఇందాక చూసినాక మన ముఖ్యమంత్రి మాట్లాడింది. కేటీఆర్ జడ్జిగా, ప్రవీణ్ కుమార్ దర్యాప్తు అధికారిగా శిక్షలు కూడా వేసేశారు. డ్రగ్స్తో దొరికిన బావమరిది పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడలేదని అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ బావమరిది, తర్వాత పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అంటే ఎవరు? అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి, అదేది అది ఉందిగా ఫామ్ హౌస్ పంచాది. బీఆర్ఎస్ వాళ్ళు మనుషులేనా? రైతుల మృతదేహం దగ్గర నవ్వుతూ సెల్ఫీలా? బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు నేతలు ధాన్యం లారీ లోడ్ దించనీయడం లేదంట. బీఆర్ఎస్ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. అమ్మాయి దుస్తుల గురించేనా అబ్బాయిల పెంపకాన్ని ప్రశ్నించరా అని చెప్పేసి మీనాక్షి అంటున్నది. కనీస వేతనాలు పెంచాం, కార్మికులకు ఇది మేడే కానుక, 1,11,00,000 మందికి లబ్ధి, జూన్ 1 నుంచి అమల్లోకి అని చెప్పేసి సీఎం అంటున్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్లులో మెరికలు, తిరకాసులు పెట్టొద్దు. ఇక రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. 1,800 కోట్ల రూపాయలతో అలైన్ తయారీ కేంద్రం. ఇక ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కేంద్రంగా హైదరాబాద్. తెలంగాణపై నమ్మకానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి మంత్రి దుద్దిల్లా. అలైన్ సర్కార్ మధ్య ఎంఓయూ కుదిరిందట. 1,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం. ఎక్కడ? శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు. ప్రభుత్వానికి సన్నిహితులని చెప్పుకుంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా చేసినట. 94 ఎకరాలు ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు దారదత్తం చేసిండ్రు. ఇక సీసీఎల్ఏ ఇవ్వాల్సిన ఉత్తర్వులను కూడా శంషాబాద్ తహసీల్దారే ఇచ్చేసినట. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండానే ఉత్తర్వులు. మరో 176 ఎకరాలు అన్యాక్రాంతానికి ఫైల్ సిద్ధం చేసిండ్రు. తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులపై ఏసీబీ విచారణ చేస్తుంది. ఇగో ఇటు ఐఏఎస్ అమయ్ కుమార్ అంటోడు పెద్ద లంగా ఆఫీసర్, ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్గా, ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా చేసిండు. మామూలుగా కాదుగా మొత్తం భూములన్నీ కథం చేసి పడేసిండు. దుర్మార్గమైనటువంటి కథం. మరి ఏం చేస్తారో ఏం కథనో చూడాలి. ఏది ఉంటుంది కథం, ఏమంటే అదే మొత్తం మనోనికి వాటాలు దక్కితే కథం అయిపోయినట్టే లెక్క. ఏం విచారణ చేస్తారో ఏం కథనో చూడాలి. మరి సమాన్లు ఇచ్చిరట. ఈ 3 సేల్ డీడ్ల వివరాలతో 25న విచారణకు రావాలనే ఆదేశం. 100 కోట్ల భూదాన్ భూముల దందాలో మనీ లాండరింగ్ దర్యాప్తు. ఇక అమ్మోయి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినాయట. చూసుకో ఎట్లుండదు. బాగా లంగా ఐఏఎస్ ఆఫీసర్. ప్రతిష్టాత్మక హైస్పీడ్ కారిడార్ జంక్షన్ భారీ బస్ టెర్మినల్ వస్తున్న శంషాబాద్ మండలంలో దాదాపు 1,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం. రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికే ప్రైవేట్ పార్టీకి కట్టబెట్టేసిరట. ఇదంతా కూడా అమయ్ కుమార్ ఉన్నప్పుడు జరిగిందట కథ అంతా. 5,681 కోట్ల రూపాయల యూసీఎఫ్ ప్రాజెక్టులు రాష్ట్రంలోని 3 నగరాల్లో చేపట్టేందుకు కేంద్రం ఓకే చెప్పింది. కేంద్ర వాటా 1,420.26 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం భరించాల్సిన వాటా 1,420.26 కోట్లు. మిగతావి హడ్కో రుణమంట. కరీంనగర్కు ప్రాజెక్టు సాధించుకున్న సంజయ్. ఇరాన్ను వదిలేసి క్యూబాపై ఫోకస్ పెట్టిందట. ఏది? అమెరికా ప్రజలు ప్రపంచం దృష్టిని మళ్లించే ఎత్తుగడ. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోను నేరస్తుడిగా ప్రకటన. ఇక ఇరాన్ అంశంలో దౌత్య పరిష్కారానికి ట్రంప్ మొగ్గు చూపుతుంటే లేదు దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రధాని నెతన్యాహు చెప్తున్నాడు. ఇరువురి మధ్య గంట పాటు వాడివేడిగా ఫోన్ సంభాషణ నడిచిందట. ఇంతింతాయి ప్రభంజనమై సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ విశ్వరూపం. 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో కాంగ్రెస్ బీజేపీలను దాటిందట. 1.8 కోట్ల ఫాలోవర్లు. ఇక భారత్లో సీజేపీ ఎక్స్ ఖాతా నిలిపివేత. గంటల్లోనే కొత్తది వచ్చింది. ఇది ఆపేసి ఇంకో కొత్త ఖాతా తెరిచిరట. బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను దాటేందుకే మా ఖాతా బ్లాక్ అయింది అని చెప్పేసి దాటినందుకే బ్లాక్ అయిందని సీజేపీ అంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ
ఇక CJP పేరుపై హక్కుల కోసం 3 ట్రేడ్ మార్క్ దరఖాస్తు చేసుకున్నదట. ఇక మర్యాదగా లోన్ రికవరీ, ఒకవేళ లోన్ ఇచ్చిందని చెప్పేసి బాసనలు తీసుకుపోతాం, అవి తీసుకుపోతాం, రోడ్డు మీద మొత్తం లాగుతాము, ఇవన్నీ చేస్తామంటే కుదరదు. ఇప్పుడు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకే ఇది ఒకవేళ లోన్ రికవరీ చేయాలంటే అడగడానికి రావాలి. పైసలు లేవంటే రాత్రిపూట ఇబ్బంది పెట్టేసి అవన్నీ కూడా చేయొద్దు. ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం సెట్ అయిపోయింది లెక్క. ఇష్టం వచ్చినట్టుగా ఈ థర్డ్ పార్టీ అంటారు కొడుకులు. అసలు ఫస్ట్ ఏంటంటే మీకు అది కావాలన్నా ఇది కావాలన్నా ఇది తీసుకుంటారా ఆ సామాన్ తీసుకుంటారా అంటారు. తీసుకున్న తర్వాత వాడే ఇస్తాడు. మీరు లోన్ తీసుకొని అడుగుతారు. అడిగిన తర్వాత మళ్ళా వసూలు చేసినప్పుడు జర్ర ఒక్క నెల అటు ఇటు అయినా కానీ మొత్తం దారుణంగా ఏది ప్రజలల్లా పబ్లిక్లో బదనాం చేస్తారు. పబ్లిక్లో మొత్తం కూడా ఇజ్జత్ తీస్తారు. దానికి చెక్ పడతా ఉంది. ఏజెంట్లు దుర్భాషలు ఆడడం, ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు. వేధించడం కుదరదు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే కస్టమర్లకు ఫోన్ చేయాలి. ఆ తర్వాత ఫోన్లు కూడా చేయొద్దు. మిత్రులు బంధువుల ఫోన్లో చేయరాదు. వీళ్ళకు బాకీ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు ఈ లంగ కొడుకులు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం నేరం. అవి కూడా పెడతారట. అవి చేయకూడని చెప్తూ ఉంది. రికవరీ ఏజెన్సీలకు IIBF సర్టిఫికేట్ తప్పనిసరి. ఆ సర్టిఫికేట్ లేకపోతే రికవరీ కూడా చేయడానికి వీల్లేదు. ఎవరైనా వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగానే థర్డ్ పార్టీ అంటాడు. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు కొడుకులు. ఏజెన్సీల వివరాలను బ్యాంకులు తమ సైట్లలో చూపాలి. లోన్లో ఫోన్ కొని డిఫాల్ట్ అయితే ఆ ఫోన్ను బ్యాంకులు పూర్తిగా బ్లాక్ చేయడానికి వీలు లేదట. RBI కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నెల 31 దాకా చట్ట సవరణ ముసాయిదాపై అభిప్రాయాలు తెలపాలి. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాట. మంచి పని చేస్తారు. ఈ పని చేయాలి. అవసరం కోసం బ్యాంకులో లోన్ తీసుకుని ఏవైనా ఇబ్బందుల వల్ల సకాలంలో తిరిగి చెల్లించకపోతే ఆ బ్యాంకు రికవరీ ఏజెంట్లు నుంచి ఎదురయ్యే వేధింపులు చెల్లవని కాదు, చెప్పనలవి కాదు. గంటకు ఫోన్ చేయడం, నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడం, బెదిరించడం ఒక్కటేమిటి వినియోగదారుడికి నరకం చూపిస్తారు. ఇదంతా కూడా బంద్ చేయరురా బాబు. అనవసరంగా ఈ రికవరీ పేరుతోటి థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ అని చెప్పేసి వస్తారు ఈ కొడుకులు. వచ్చేసి ఆగం ఇక మొత్తం వాళ్ళ ఇజ్జత్ తీస్తారు. ఇటువంటి చేయడానికి వీలు లేదు. అది తీసుకోవాలని చెప్పేసి 3 నెలల తర్వాత ఒక 90 డేస్ అయిందంటే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. కానీ ఉట్టిన నెల కాగానే కథం ఆగమాగం చేసి పరిశాన్ చేయకూడని చెప్పేసి చెప్తా ఉంది. RBI నిబంధనల అమల్లోకి వస్తే మంచిగా ఉంటుంది. ఇక వేటు ఎవరిపై కేంద్ర మంత్రుల్లో పెరిగిన టెన్షన్ ఏమైతుంది? ఇప్పుడు ఇక్కడ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. తర్వాత ఉన్న మంత్రి పదవులు కొంతమంది పోవచ్చు, లేని మంత్రి పదవులు కొంతమందికి రావచ్చు. ఇక్కడ రాష్ట్రం నుంచి ఎవరికి డాక్టర్ లక్ష్మణ్కి తర్వాత ఈటల రాజేందర్కి ఇద్దరికి కూడా అవకాశం వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద కేంద్ర మంత్రివర్గంలో మరి ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరికి ఉన్న పదవులు పోతే అనేది దానిపైన చర్చ జరుగుతుంది. సేవాతీర్థులో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం హాజరైన మంత్రులు, కార్యదర్శులు శాఖల వారీగా పనితీరు నివేదికలను ముందు పెట్టి వివరించిన కేబినెట్ కార్యదర్శి కొందరు మంత్రులకు మోదీ క్లాస్ వీకిండట. పదవి ఉండేది ఎవరికి, ఊడేది ఎవరికి. ఈ నెలాఖరులో బీజేపీలో నియామకాలు, ఆ తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈ నమస్తే తెలంగాణ చూద్దాం. రాష్ట్రం నిప్పుల కుంపటి, 20 జిల్లాల్లో ఈ 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా ఇట్లునే దారుణంగా ఉంది పరిస్థితి. బాబు కోసం బలిపీఠంపై ఏంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ ద్రోహం చేస్తుందని చెప్పేసి ఒక కథనం వేసింది. 1000% తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను దక్కించుకోకుండా 100% పోరాటం దక్కాలంటే పోరాటం చేయాలి. దక్కాలంటే గట్టిగా కేంద్రంతో మాట్లాడాలి. దక్కాలంటే ఇక్కడ కేఆర్ఎంపీలో కానీ తర్వాత ఇక్కడ జీఆర్ఎంపీలో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ చేయకుండా సపడే కూకుంటే అక్కడ మళ్ళా తెలంగాణ సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నీళ్లు తన్నుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఏపీ చాలా ప్లాన్గా మొత్తం కూడా ముందుకెళ్తా ఉంది. ఆ బినకచర్ల అవన్నీ కూడా కట్టేసి ఆగమాగం చేస్తున్నది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. PRLIS పనులను బనకచెర్ల కోసం పడావు పెట్టిన వైనం. తెలంగాణ నీటి హక్కులకు నీళ్లు, ఏపీ కేంద్రం ఏం చెప్తే అదే వేదం అని చెప్పేసి ఒక కథనం వేసింది నమస్తే తెలంగాణ. ఇప్పటికే గోదావరిలో పోలవరం నీటి లభ్యత కోసం కాళేశ్వరం బలి. ఇక కృష్ణా బేస్లో
బేసిన్లో బనకచెర్ల కోసం అటకెక్కించిన పాలమూరు ప్రాజెక్టు, కేసీఆర్ హయాంలో పిలిచిన కాలువల టెండర్లు రద్దు చేసిందట సర్కార్. 2.5 కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి నీటి లిఫ్ట్కు ఛాన్స్ ఉంటుంది. అయినా పనులు చేయకుండా చుక్క నీటిని ఎత్తకుండా నిర్లక్ష్యం చేస్తున్నట. 90 టీఎంసీల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 45 కుదిస్తూ కేంద్రానికి లేఖ రాసిందట. ప్రాజెక్టు పనుల్ని పడావి పెట్టి అనుమతుల కోసం వెంపర్లాట డ్రామా. తాజాగా పాలమూరును పూర్తి చేస్తామంటూ సమీక్షలో హడావిడి. అదే అదునుగా ఆంధ్ర మీడియాలో మోదీ బాబు లీకుల పర్వం. కేంద్రం చాటున తెలంగాణ నీటి హక్కులకు ఎసరు పెడుతున్న ఏపీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నీటి విషయంలో ఎక్కడ కృష్ణా వాటర్ కానీ తర్వాత ఇక్కడ గోదావరి వాటర్కి సంబంధించి కానీ 100% మాట్లాడాల్సిన అవసరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. సపరేట్ కూర్చుంటామంటే ఇవాళ ఉండేందుకు ఇక గోదావరి కావేరి లింకుకు ఎట్లా ఒప్పుకుంటారు? తెలంగాణ గొంతు కోసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం అని చెప్పేసి నిరంజన్ రెడ్డి. ప్రాజెక్టు కోసం జూన్లో బీఆర్ఎస్ పాదయాత్ర అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. వీళ్ళప్పుడు మంత్రులు ఉన్నాడు, సప్లై చేయలేరు. ఇక్కడ కృష్ణా నీళ్ళల్లో మొత్తం నష్టం జరుగుతుంటే 299 టీఎంసీలు దారంటే ఓకే సార్ అని చెప్పేసి సార్ ఎట్లంటే అదే అన్నారు. ఇప్పుడేమో మాట్లాడుతున్నారు. సరే ఏది మాట్లాడినా కానీ మొత్తం మీద నష్టం జరగదు తెలంగాణకు. కాళేశ్వరాన్ని పండబెట్టి ఇప్పటికే ప్రాణహిత గోదావరి జలాలను ఆంధ్ర కోసం అడ్డదారిలో మరలిస్తుందని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. మళ్ళీ ఎట్లా తీసుకొచ్చేసి మళ్ళీ మేము మంచిగా చేసినామనే కాడికి వస్తుంది ఇవి. ఇక బీఆర్ఎస్లో డిజిటల్ సభ్యత్వ సందడి అంట. సభ్యత్వ నమోదుపై 119 మంది ఇన్ఛార్జీల నియామకం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. పేర్లు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు అంట. ఏది డిజిటల్లా అంటే ఇట్లా ఆన్లైన్లో సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నారు. పంటల కొనుగోలుపై ఎన్నాళ్ళి మొదలు నిద్ర. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా అని చెప్పేసి కేటీ రామారావు అడుగుతున్నాడు. బహిరంగ లేఖ రాసిండు ముఖ్యమంత్రికి. నిజంగా కూడా సగం ఒడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి కాబట్టి వాటిని కొనాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున పూట ఎండ కొడుతుంది, రాత్రిపూట సాయంత్రం అయితే ఎండ వాన వస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి అవి తొందరగా కంప్లీట్ చేయాలి. కాంటా పెట్టేనా కష్టం తీరేనా. కొనుగోలు కేంద్రాల నిర్వహణ అధ్వానం. బ్యాగులు ఇయ్యరు, తూకం వేయరు. 45 రోజులు దాటిన ఇదే గోస. విసిగెత్తి పంటకు నిప్పు పెడుతున్న రైతులు. కొంతమంది పంటకు నిప్పు అట్ట కూడా పెట్టిరు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం. కొనుగోలులో జాప్యంపై రోడ్డెక్కిన నిరసన చెప్తున్నట. ఇక సీఎం ఇలాకాలో కొనుగోలు కొట్లాట అని చెప్పేసి ఇందాక చూసినాం కదా, అవే విజువల్స్. ధాన్యం కొనుగోలులో సమస్యలు నిజమే, వాటి పరిష్కారానికి కలెక్టర్లను ఆదేశించాం. రైతులు చనిపోయినట్లు అందరికీ తెలుసు. అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగాలు చేయలేం. తొర్రూరులో కొనుగోలు కేంద్రం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట. తక్కువ ఖర్చుతో అద్భుతంగా తెలంగాణ సచివాలయం 28 ఎకరాల్లో 615 కోట్ల రూపాయల నిర్మాణం అని చెప్పేసి అక్కడ ఏది సచివాలయం పంచాయతీ నడుస్తుంది. ఇక్కడ మస్తు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు కడుతున్నాడు అమరావతిలో. అట్లా కడతారు. తర్వాత మళ్ళా ఏదో ఉంది కానీ కొత్తది మార్చిగన్నో ఏదో అది పెట్టాలని చెప్తున్నాడు. నిన్న 28 ఎకరాల్లో 615 కోట్ల రూపాయలతో నిర్మాణం. కేసీఆర్ చదరపు అడుగుకు 6,000 ఖర్చు చేస్తే అమరావతిలో 20,000 ఖర్చు చేస్తున్నట్ట బాబు. అట్లా దానిపైన ఈమె కథనం వేసుకొచ్చింది. బండి దిగాల్సిందే, పెరుగుతున్న ఒత్తిడి, నేటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి రాసుకొస్తా ఉంది. భగీరథ సరెండర్ కాలేదు, నడి రోడ్డుపై అరెస్ట్ చేశామని చెప్పేసి అప్పా జంక్షన్ వద్ద అంటే ఆంధ్రప్రదేశ్ ఏది పోలీస్ అకాడమీ అని చెప్పేసి ఉండే, ఇప్పుడు దాన్ని ఏది వెంకట్రామారెడ్డి దేనిమంటారు పోలీస్ అకాడమీ అని పెట్టారు దాని పేరు. అక్కడ అరెస్ట్ చేసినామని అంటే నిజంగా ఒకవేళ బండిని కుమారుడిని ఒకవేళ అరెస్ట్ చేసి ఇంటికాడికి వెళ్ళి తీసుకురావాలి, కానీ అక్కడ నుంచి తీసుకొచ్చిరంటే అరెస్ట్ చేసినట్టే కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పింది నిన్న. భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. క్యాబినెట్లో చలో ఢిల్లీ. జూన్ 2వ వారంలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు ఉన్నాయంట. ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తారనేది చూడాలి. అది ఇక కలకలం కాక్రోచ్ జనతా పార్టీకి 1.6 కోట్ల ఇన్స్టా ఫాలోవర్లు వచ్చిండ్రు. నిన్న ఏది అది ఎక్స్ ఖాతాని హోల్డ్లో పెట్టిండ్రు. మరి ఎందుకు పెట్టిన ఏం కథనే చూడాలి. మొత్తం మామూలుగా కాదు అసలు. కాంగ్రెస్కు తర్వాత బీజేపీ కంటే ఎక్కువ వచ్చింది ఫాలోవర్లు. బిగ్ బ్రదర్స్ చేతికి 500 ఐపీఎల్ టికెట్లట. ఉప్పల్ మ్యాచ్పై అధికార హుకుం. ఈ టికెట్ల మీద కూడా నడుస్తున్నట్టుంది. టికెట్లు ఎవరికి ఇస్తలేదు వాళ్ళు. మాట్లాడతారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజల్లోకి వెళ్తూ ఉంది.
ఇంకా విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే మంచి కాన్సెప్టు, తర్వాత ప్రజలకు అవసరమైన కాన్సెప్టు, ఎక్కడైతే కింది వర్గాలు ఎవరైతే ఉంటో ఆ కింది వర్గాలు పైకి రావాలన్నదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి మాట్లాడడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ రెండన్న అన్న మాట్లాడినా చెప్పండి. తెలంగాణలో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలందరికీ కూడా గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో 70-80 సంవత్సరాల తర్వాత మెజార్టీ వర్గాలకు అధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండో మాస్టర్కి మరి అధికారం అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలకు చేరువజేయాలనేటటువంటి ఆలోచనతో సెప్టెంబర్ 17న తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ప్రజలందరినీ ఆ యొక్క పార్టీలో భాగస్వామ్యం చేసేటటువంటి ఆలోచనలో భాగంగా మరి నిన్ననే రాష్ట్ర కమిటీ సమావేశమై మరి మెజార్టీ వర్గాలకు ఆత్మగౌరవం, అధికారం, వాటా అనేటటువంటి నినాదంతో ప్రారంభమైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవంతో 70-80 సంవత్సరాల తర్వాత మన సొంత పార్టీలో సభ్యత్వం తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మరి సంతోషిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు మరి ఇప్పటి వరకు అనేక రకాల పార్టీల జెండాలు మోసి మరి యొక్క పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక మంది అనేక రకాలుగా మరి బడుగు బలైన వర్గాలందరూ కూడా ఆత్మ బలిదానాలు కావచ్చు, ఆస్తులు పోగొట్టుకోవటాలు కావచ్చు, అనేక రకాలుగా నష్టపోయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. మరి వర్గాలకు ఏదైనా అవకాశం దక్కేటటువంటి సందర్భం వచ్చిందంటే మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల దగ్గర మోకరిల్లి వాళ్లకు జీ హుజూర్ అనేటటువంటి నాయకుల్ని మరి వాళ్ళు ఎంటర్టైన్ చేసేటటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు చూసినటువంటి చరిత్ర అనేక రకాలుగా తెలియజేస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఇవాళ ఏఐ టెక్నాలజీ వచ్చి దేశంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం, కాక్రోచ్ పార్టీ అనేటటువంటిది సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైతే మిలియన్ల కొద్దీ మరి వారిని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క పార్టీని ర్యాలీ అవుతూ ఉన్నారు. అంటే ప్రజల్లో గొప్ప మార్పు వచ్చిందనడానికి సంకేతం. మరి వాళ్ళ అది 5 రోజులలో బీజేపీ కాంగ్రెస్ దాటిపోయి మరి వాళ్ళ యొక్క టార్గెట్ని మించి ఇవాళ సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ రికార్డు బ్రేక్ చేస్తూ ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరి ఇప్పటికే ఎంతో చైతన్యంతో మరి వాళ్ళ రాజ్యాధికార పార్టీని బలపరుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంతిమంగా 2028 కానీ 29లో ఎలక్షన్ జరిగితే మరి ఇక్కడ బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండనేటటువంటి వాతావరణం మరి మేము ప్రజలు తిరుగుతున్నప్పుడు కనిపిస్తూ ఉంది. మరి నిన్న మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎన్నిక కూడా చూసినాం. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కానీ ఏ ఒక్కరు ఊహకు అందకుండా మరి అక్కడ 60-70 సంవత్సరాల నుండి మరి ఏఐడిఎంకే, ఎన్ఆర్డిఎంకే 2 పార్టీల మధ్య మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలందరికీ ఒక వేదికగా మరి విజయ్ కుమార్ తీసుకొచ్చినటువంటి టీవీకే పార్టీ మరి వాళ్ళ దాన్ని పెద్ద ఎత్తున మద్దతు తెలిపి అధికారంలో తీసుకొచ్చినటువంటి సందర్భం. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మొన్నటి వరకు మనల్ని పరిపాలించినటువంటి ఇప్పటికీ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు అనేక రకాల హామీలు ఇచ్చి ఇందులో ఉన్నటువంటి కులాలని మరి ఒకరికొకరికి పంచాయతీలు పెట్టి ఈ కులం ఆయనంటే ఆ కులం ఆయనకు తక్కువ, ఆ కులం అంటే ఈ కులం పైన తక్కువ అని మరి కులాలుగా విడదీసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల వేదికను ఏర్పాటు చేసి గత 30 సంవత్సరాల క్రితమే కులాలుగా ఐక్యమై మరి మనం అందరం ఏకమైతే తప్ప బహుజనులకు రాజ్యం రాదనేటటువంటి
వాస్తవాన్ని సమాజానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిని మరి అక్కడ ఉన్నటువంటి ఆనాడున్నటువంటి అగ్రవర్ణ పార్టీలు ఎన్కౌంటర్ పేరుతోనే మరి అతన్ని ఈ సమాజానికి జాతులకు దూరం చేసినటువంటి పరిస్థితి. అందుకనే సోదరులారా, ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా మనల్ని ఉద్ధరించడం కోసమో మన బతుకుల్ని మార్చడం కోసం వచ్చినటువంటి పార్టీలు కావు. బరాబర్ ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి రాజ్యాధికార పార్టీతోని మాత్రమే మన బతుకులలో మార్పులు వస్తాయనడానికి మరి అనేక రకాల ఉదాహరణలు ఈ రాష్ట్రంలో గత 70-80 ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మొన్న ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. 2009లో పార్లమెంటులో చట్టం చేయబడినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ మరి ఇవాళ 2026 ఇప్పటి వరకు కూడా అది పేద మధ్యతరగతి వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి 25% కార్పొరేటు విద్యా సంస్థలో విద్యను అందించాల్సినటువంటిది ఎందుకు అమలు కాలేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వర్గాల నుండి చదువుకుంటే మరి ఇవాళ ఏదైతే తీర్మార్ మల్లన్న ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు ఒక ప్రశ్నించే గొంతుకగా మారిండో మరి అలాంటి విద్యా వర్గాల నుంచి అందుకుంటే మరి అనేక మంది మల్లన్నలు తయారవుతారు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే మరి నేటి వరకు కూడా మరి దాని మీద ఎలాంటి అడుగు ముందు పడకుండా ఈ పార్టీలు మరి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎందుకు రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయరని మరి ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని నిలదీసినటువంటి వ్యక్తి ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంటే మరి వీళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఇవాళ అగ్రవర్ణాలు వాళ్ళు చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారి పట్టుదలతోని పోరాటంతోని ఏదైతే కులగణన చేసిరో ఆ లెక్కలు చెప్పమని అనేక సందర్భాల్లో ప్రశ్నించంగా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ లెక్కలు బయట పెడితే ఇవాళ వాళ్ళు ఉన్నది 11% అని వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలే ఇవాళ ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి 11% ఉన్నటువంటి వాళ్ళలో వెనుకబడినటువంటి వాళ్ళు 10% ఉన్నారని ఇవాళ వాళ్ళు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా పొందడం అనేది ఎంతటి దుర్మార్గమో దానివల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఏ రకంగా అన్యాయానికి గురవుతారో కూడా ఇవాళ లెక్కలు తీయడం జరిగింది. ఆర్టీఐ ద్వారా అన్ని జిల్లాలు అన్ని మండలాలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ ద్వారా ఉద్యోగం పొందినటువంటి వాళ్ళ లిస్ట్ అడుగుతూ ఉంటే అక్కడ దరఖాస్తు పెట్టినటువంటి రాజ్యాధికార పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మరి అనేక రకాల నిర్బంధాలు అనేక రకాల ఒత్తిడులు జరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కారణం తప్పుడు పద్ధతిలో ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలని మరి తప్పుడు పద్ధతిలో దోసుకుపోయినటువంటి వాస్తవాలు ఈ సమాజం ముందుకు వస్తే ఈ ప్రజలు చైతన్యం అవుతా ఉన్నారు. మరి మా యొక్క ప్రభుత్వాల మనుగడకు దెబ్బ అనేటటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి అధికారుల ఒత్తిడితో అక్కడ ఉన్న రాజకీయ బలంతో మరి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అయినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు అధికారాన్ని అందించేంత వరకు కూడా ఏ రకమైనటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా అనేక మంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నేరుగా ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతూ ఉంది. ఆ జిల్లా ఇన్ఛార్జీల దగ్గర మరి ఆఫ్లైన్లో స్వయంగా వెళ్ళి మరి మన యొక్క చైతన్యాన్ని కనబరుస్తూ మరి ఆ యొక్క సభ్యత్వాన్ని పొంది రాబోయే రోజుల్లో మరి వాళ్ళ ఒక తమిళనాడు మాదిరిగా ఒక కాక్రోచ్ పార్టీ మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి 70-80 సంవత్సరాల తర్వాత అగ్రవర్ణాలకు ఎదురుగా నిలబడి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలన్నిటి కూడా తట్టుకొని ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలపరుస్తూ మన ఓటుతోనే మనం అధికారాన్ని పొందేటటువంటి అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా జూలై మొదటి వారంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి మరి జూలై మొదటి వారంలో లక్షల మందితోనే ఒక పెద్ద బహిరంగ సభను కూడా మరి ఏర్పాటు చేయబోతా ఉన్నటువంటి సందర్భం కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క సభకు అన్ని రకాలుగా సహకరించి మరి ఆ యొక్క సభని విజయవంతం చేసుకొని ఆ తర్వాత ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జీలు మండల ఇన్ఛార్జీల దగ్గరికి వెళ్ళి మరి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
మరొక మారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాల పక్షాన మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2028-29 మనకు డెడ్ లైన్ మరి ఆ 28-29లో బరాబర్ మన వాటా మనం మన ఓట్లు మనం వేసుకొని మనం అధికారాన్ని అందుకొని ఎవరంతో వాళ్ళకంత అనేటటువంటి నినాదాన్ని విజయవంతంగా ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మరి అధికారాలు అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రండి. ఇక్కడ పాపనా బాబు? బాబుకి ఇది ప్రాబ్లం వచ్చిందంట, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో చేయాలంట పాపం. అంటే వాళ్ళు వచ్చిండ్రు. రండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి మీ పేరు? శాలివరం, నల్గొండ డిస్ట్రిక్ట్ శాలివరం మండలం గ్రామం రామగిరి. ఏమైంది? గాలిఫ్లవర్ ఆపరేషన్ చేయించాను. గాల్ బ్లాడర్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటారా? లివర్ మార్చాలి. 15 daysకి ఎర్నీ ఆపరేషన్ చేయించాను. తర్వాత 2 monthsకి గాల్ బ్లాడర్ ఆపరేషన్. ఇంత చిన్న వయసులో అంతే? ఎన్ని నెలలు? 4 months, 3 years 4 days. 4 months. 3 years 4 days రన్నింగ్. ఇప్పుడు లివర్ మార్చాలనేసి. ఎక్కడ చేస్తారు? ఎక్కడ, ఏ హాస్పిటల్? ఇప్పుడు ఉస్మానియా తీసుకెళ్ళాను. ఉస్మానియా? ఉస్మానియా మరి ఫ్రీ చేయట్లేదా? ఫ్రీ చేస్తారు కానీ కొంచెం డీల్ అవుతుంది. మరి ఎక్కడ చేద్దాం అనుకుంటారు? మళ్ళీ ప్రైవేట్గా చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. చిన్న బేబీగా లేట్ అయిద్దామో, ఇబ్బంది అయిద్దాం అనేసి. 4 నెలలు బాబు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలంటున్నారంట. అయితే అసలు ఒకవేళ అంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేసి కొంచెం మళ్ళీ అట్లా వాళ్ళు డిలే చేస్తున్నారు, మళ్ళీ ఏమైనా బాబుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రైవేట్లో ఎవరైనా అవకాశం ఉంటే చేయించండి అని చెప్పేసి, ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే, లేకపోతే వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు ఉంటే కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేనా? లేకపోతే ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే కూడా ఏమన్నా చెప్పాలా? చెప్పండి సార్. నెంబర్ చెప్పండి. 9010 97 4844. ఈ నెంబర్కి ఎవరి పేరు వస్తే ఎంత సంపత్ శ్రీరామ్. సంపత్ శ్రీరామ్. సంపత్ శ్రీరామ్. శ్రీరామదాస్. సంపత్ శ్రీరామదాస్ అని పేరు వస్తుందంట. ఫోన్పే, గూగుల్ పే ఉంది దీనికి. 9010974849 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. ఎందుకంటే పాపం ఆ బాబు 4 నెలల బాబు, ఇప్పటికే 2 ఆపరేషన్లు అయినాయి. యాక్చువల్లీ పుట్టినప్పటి నుంచి మొత్తం అంతా ఇబ్బందే ఉన్నది. హాస్పిటల్ ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేమంట. అందుకని దయచేసి ఎవరైనా అవకాశం ఉంటే ఈ నెంబర్కి అంటే సహాయం చేయడం కానీ, లేకపోతే ఎవరైనా ట్రీట్మెంట్ చేసి ఇంకా సంతోషం. ఇంకా ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి కొంచెం ఆ ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దాని గురించి పాపం పొద్దున వచ్చింది. సరే, ఇంకేమైనా చెప్తారా? చెప్పండి. దయచేసి కొంచెం అందరూ మా బాబుని కాపాడుతారని కోరుకుంటున్నాను. బాబుకి ఇప్పటికి పుట్టిన కానీ హాస్పిటల్లో అన్నాడు. సరే, దయచేసి అందరూ కొంచెం చూడండి, హెల్ప్ చేయమని చెప్పేసి కూర్చోండి. కాబట్టి అందుకనే విద్యా వైద్యం మనము ఎప్పుడు కూడా అంటే ఫ్రీగా అందాలని చెప్పేసి ఎందుకు అన్నామంటే ఇదే. అంటే పేదవారికి విద్య తర్వాత వైద్యం అందుతలేదు. దాంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రకరకాలుగా. తర్వాత ఏదన్నా చిన్న జబ్బు వస్తే మొత్తం కూడా బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి విద్యా వైద్యం ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీని వల్ల ప్రత్యేకంగా అందుకే పోరాటం చేస్తాం.